మహిమాన్వితురాలు మహిళ అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా మరియు నియోజకవర్గం మహిళలకు 111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా మొక్కలు నాటి బతుకమ్మ ఆడారు. మహిళలందరూ ఆనందోత్సవాల నడుమ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మానవ జీవితానికి పురుడు పోసిన మహిళా మూర్తికి సమాజం ఎప్పుడూ రుణపడి ఉండాలని, మగవారి జీవితంలో ప్రతి దశలో మహిళ భగవత్ స్వరూపిణిగా జీవితంలో తోడుంటుందన్నారు. నేటి ఆధునిక సమాజంలో కూడా ఆడపిల్ల పుట్టిందని వివక్షత అక్కడక్కడ కొనసాగడం చాలా బాధాకరమని, సమాజం చైతన్యవంతమై అన్ని రంగాల్లో ముందుంటున్నటువంటి మహిళలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి సబితా ఆనంద్, ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ మెతుకు సబితా ఆనంద్, మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు. కార్మికులు ఇప్పుడు మన పారిశుద్ధ కార్మికులు ఎట్లో ఆ బట్టల ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు అందరూ వాళ్ళకి 10 గంటలు తగ్గించాలని, అంటే ఒకప్పుడు 16 గంటలు పనిచేసే వాళ్ళంటే అప్పుడు అయితే వాళ్ళకి 10 గంటలు తగ్గించాలి. అట్లే మాకు జీతం కూడా మేము కూడా పురుషులతోనే సమానంగా పనిచేస్తున్నాం కదా, మాకెందుకు తగ్గిస్తారు అనే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ర్యాలీ తర్వాత ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా ఫలితమే ఈరోజు మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి అని ఉంటుంది మనకి, ప్రపంచ దేశాలకన్నిటికీ ఒక సమితి. ఆ సమితి డిసైడ్ చేసినందుకే మార్చి 8న మనం అందరం మహిళల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ మహిళా దినోత్సవము మరి మహిళలు ఇది ఒక్క రోజే మనల్ని గుర్తు చేసుకుంటుంటారు, కానీ ప్రతిరోజు మనకిచ్చే మర్యాద, అట్లానే మనకు ఎన్నో ఇప్పుడు అత్యాచారాలు ఎన్నో మనం పేపర్లలో చూస్తున్నాం. ప్రతి చోట మహిళా వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. అట్లా ఇవన్నీ కూడా అరికట్టడానికే ఈ మహిళా దినోత్సవం అనేది ఈ రోజు ఒక వేదికలాగా మన కష్టాలు అన్ని తర్వాత ఎవరైనా సాధించిన విజయాలు అన్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. మరి కొంతమంది మనం చూస్తున్నాం, చాలామంది మహిళలు ఎక్కువ విద్యావంతులు లేరు, అంటే చదువు మనమందరూ మనం దీంట్లో విజయం సాధించాలంటే చదువుకోవాలి. ధైర్యంగా తీవ్రవాదాన్ని ఎదుర్కొని నన్ను చంపుకోండి పర్వాలేదు, కానీ నేను ప్రతి ఒక్కరికి విద్య గురించి చెప్తాను. ఆ అమ్మాయి మలాలా యూసఫ్ జాయ్ అని చావుకు తెగించి కూడా ఆ అమ్మాయి ఎంతో పోరాటం చేసి ఆమె కూడా నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ప్రపంచంలోనే అత్యంత విలువైన పురస్కారము ఆమె కూడా లభించింది. ఇట్లా ఎంతోమంది ధీరవంతులు ఉన్నారు. మనం వీళ్ళందరినీ ఆదర్శంగా చూసుకోవాలి. అట్లానే మన మహాత్మా గాంధీ, తర్వాత అంబేద్కర్ గారు, జ్యోతిబా పూలే, వీళ్ళందరినీ దార్శనికతతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఎన్నో మహిళలకు సర్వతోముఖాభివృద్ధికి మరి భూమి కడుపులో ఉన్నప్పుడే ఇప్పుడు కొత్తగా న్యూట్రిషన్ కిట్లు ఇస్తున్నారు, చాలామందికి తెలుసు. న్యూట్రిషన్ కిట్లు కడుపులో ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్లు, అట్లానే భూమి మీద పడగానే కేసీఆర్ కిట్లు, మరి ఆలన పాలన చూసుకునే అమ్మమ్మలకు వీళ్ళందరికీ ఆసరా పెన్షన్లు, ఒంటరి మహిళ అంటే విధి వంచితమైతే భర్త చనిపోతే వితంతువుకు, మరి అట్లానే ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఇవన్నీ మన కేసీఆర్ గారు చేస్తున్నారు, అవునా కదా? వీళ్ళందరికీ చేస్తున్నారు. మరి మొత్తం మహిళలకు ఎంతోమంది పరిశ్రమల్లో కూడా అంటే మంచి రాయితీలు ఇస్తూ వీళ్ళందరికీ కూడా ఎంతో
ఉపాధి కల్పిస్తున్నారు. మరి చాలామంది కొన్ని చోట్ల బస్ స్టాండ్ వాతావరణంలో ఏంటి, స్కూళ్ళల్లో, కాలేజీల్లో చిన్న చిన్న వయసులో అమ్మాయిలను వేధించడం జరుగుతుంది. మరి వీటన్నిటికీ కూడా షీ టీమ్స్ అని ఇప్పుడు మఫ్టీలో అంటే పోలీస్ డ్రెస్లో లేకుండా మామూలుగా కూడా ఉండి వాళ్ళనందరినీ వాళ్ళ అరాచకాలను అరికట్టి వాళ్ళకంతా భద్రత కల్పించడం కూడా మన ప్రభుత్వం కల్పిస్తుంది. మరి ఇంత మంచి ప్రభుత్వం మనకు ఇంత మేలు చేస్తుంది కాబట్టి కేసీఆర్ గారికి మనందరి తరఫున మరి మహిళా దినోత్సవం రోజున ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అట్లాగే మీరందరూ కూడా మరి మేము చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకొని వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని మీకందరికీ మనవి చేసుకుంటూ మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన ఇంట్లో నుండి స్టార్ట్ కావాలి. ఆడపిల్ల మగపిల్లలు అని చెప్పేసి అలాంటి ఏం డిస్క్రిమినేషన్ చేయకుండా ఇద్దరిని సమానంగా పెంచాలి. ఈక్వాలిటీ ఇస్ సో ఇంపార్టెంట్. ఈక్వల్గా పెంచాలన్నమాట. ఎందుకంటే ఈవెన్ మన మగపిల్లలైనా వాళ్ళని మంచి సంస్కారంతో పెంచి సమాజంలోకి వదలాలి. వాళ్ళని కూడా మంచి చూసుకోవాలి. మనం ఎలా బిహేవ్ చేస్తామో మన పిల్లలు మనల్ని చూసి బిహేవ్ చేస్తారు. సో ఒక్కొక్కసారి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనల్ని అబ్జర్వ్ చేసుకుంటేనే వాళ్ళు ముందుకు వచ్చేస్తారు. సో మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి కూడా ఎలా ఉండాలి, ఎలా బయటకు వెళ్తే ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలి, మహిళలను ఎలా చూసుకోవాలి, ఎలా గౌరవించాలి అనేది ప్రతి ఒక్క అమ్మ తన పిల్లలకి నేర్పియాలి. ఆడపిల్లలకేమో చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు పుష్ప అందరూ చెప్పినట్టు చదువు ఎడ్యుకేషన్ అంటే అమ్మాయిలకి కొంచెం తక్కువ చదివించడం అలా చేయకండి. ఎందుకంటే స్పెషల్గా ఆడపిల్లలే మంచి చదువుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మహిళలు ఎదుర్కోవాల్సిన ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. నేను చాలామంది ఒకసారి పేషెంట్స్ వచ్చి చెప్తుంటే నాకు అర్థమవుతుంటుంది వాళ్ళ హస్బెండ్ లేరు, ఫాదర్ లేరు అట్లా. అప్పుడు తను ఏం చేయాలి? ఒకవేళ చదువుకొని ఉంటే తన కాళ్ళపైన తను నిలబడుతుంది. ఎప్పుడైనా తండ్రి పైన ఆధారపడకుండా, హస్బెండ్ పైన ఆధారపడకుండా, అన్న వాళ్ళ పైన ఆధారపడకుండా, పుట్టింటి పైన ఆధారపడకుండా సొంతగా కష్టపడి వీ హ్యావ్ టు హెల్ప్ అవర్ సెల్వ్స్. మనం హెల్ప్ చేసుకొని ముందుకు పోవాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే మన ఆత్మధైర్యం, మన లోపల మన డిటర్మినేషన్, ఐ హ్యావ్ టు డూ దిస్ అనేది మన లోపల ఉండాలి తప్పకుండా. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ డిటర్మినేషన్తో ముందుకెళ్తే ఇది సాధించలేము అనేది మాత్రం ఏది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనం ఒక్కసారి అనుకుంటే మనం యూనివర్స్లో పంపించాలి. నేను ఇలా అనుకుంటున్నాను, ఇది సాధించాలి, ఇది చేయాలి అని అనుకుంటే అది యూనివర్స్ నుండి మళ్ళీ మనకు వచ్చేస్తుంది. ఆ కాస్మోస్ మనకు పంపించేస్తుంది వాపస్. సో అలా మనం చేయగలుగుతాం. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది ఇంట్లోనే మంచిగా ఆలోచనలతో మంచిగా మన పిల్లల్ని పెంచి మంచిగా వాళ్ళకి సంస్కారం నేర్పించి మంచిగా సొసైటీని బాగు చేయండి అని చెప్పేసి ఒక మంచి సిటిజన్ లాగా మన పిల్లల్ని సొసైటీకి ఇవ్వాలి. ఇంట్లో మగవాళ్ళు చెడ్డవాళ్ళు అని కాదు. ఇది ఈ సెలబ్రేషన్ యాక్చువల్లీ ఇట్స్ సో అన్ఫార్చునేట్. మనం ఇలాంటి ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఎందుకంటే అందరూ ఈక్వల్. ఈ 21st సెంచరీలో కూడా మనం అసలు ఆడపిల్లల గురించి సపరేట్గా సపరేట్ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకోవాలి? ఎవ్రీడే ఈజ్ ఉమెన్స్ డే. ప్రతిరోజు కూడా మనం ఉమెన్ ఇంపార్టెంటే. ఎందుకు మనం చేసుకోవాలి? అలాంటి సిచ్యువేషన్ మనకి ఇప్పుడు ఉంది కాబట్టి మీరు కూడా ఇంపార్టెంట్ అని సమాజంలో అని చూపిస్తున్నారు ఇప్పుడు. ఈవెన్ మన గవర్నమెంట్ అయినా కూడా, కేసీఆర్ గారు అయినా కూడా, ఈవెన్ మన గౌరవనీయులు అయినా కూడా మహిళలకి చాలా గౌరవం ఇచ్చి అన్నీ ఈక్వల్గా సమానంగా ఇస్తారు. ఈవెన్ మన కాన్స్టిట్యుయెన్సీలోనే ఆడపిల్లలకైనా ఈక్వల్గా కౌన్సిలర్స్ లాగా ఉన్నారు. ప్రతి ఒక్కటి ఈవెన్ కొత్తగా హెల్త్ స్కీమ్స్ వచ్చినాయి. మహిళల ఆరోగ్యం గురించి కొత్త స్కీమ్స్ వచ్చినాయి హాస్పిటల్లో. సో ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళంటే మీరు సామాన్యులు కాదు. యు ఆర్ నాట్ జస్ట్ ఆర్డినరీ, యు ఆర్ ఎక్స్ట్రా ఆర్డినరీ. మనందరం కూడా అలాగే అనుకొని మనందరం కూడా ఇలాగే ముందుకు సాగాలి. ఐ విష్ ఎవ్రీవన్ ద వెరీ బెస్ట్ ఇన్ లైఫ్. అందరికీ కూడా ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇది ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అయితే ఇంతకుముందు మహిళా దినోత్సవము అది ఏం సెలబ్రేషన్ ఉండకపోతుండే.
ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి మహిళా దినోత్సవం మనం అందరం జరుపుకుంటున్నాము. అంటే మనని మనం గుర్తించుకుంటున్నాము. మహిళా దినోత్సవం ఇప్పుడు మన మున్సిపల్ నుంచి ఆర్పీలు అందరూ వచ్చిండ్రు. ఈ ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేసి వచ్చిన పాపం వాళ్ళందరూ ఎప్పుడైపోతుంది తలనొప్పి అవుతుందని అంటే మెయిన్ ఉండే పాయింట్స్ అన్నీ మేడం గారు ఇంతకుముందు మాట్లాడిన మన 2-3 లేడీస్ మాట్లాడారు, వాళ్ళందరూ చెప్పిండ్రు. కాకపోతే చదువుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడో మన అమ్మమ్మల నాయనమ్మల కాలం చదువుకోకుండా నడుస్తుండే. ఇప్పుడు చదువుకోకపోతే మనం ఏమి చేయడం రాదు. ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే మన పిల్లలతో సమానం. వాళ్ళతో మనం మాట్లాడడం చేతనవుతుంది. కానీ మనము ఏం తెలియలేదు అనుకో, వాళ్ళు మనకి చెప్తారు, మనం వాళ్ళకి చెప్పేటట్టు పరిస్థితే లేదు. అదేవిధంగా ఇప్పుడు లేడీస్ చదువుకుంటే, మహిళలు చదువుకుంటే ఉద్యోగాలు చేయొచ్చు, మన కాళ్ళపైన మనం నిలబడతాము చేస్తామని చెప్పేసి అందరు మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మనం చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా మారింది సొసైటీ. కానీ ఇప్పుడు ఆడపిల్లలు అని చెప్తున్నాము. మా ఇంట్లో అయితే ఆడపిల్లలు 4-5 మంది ఆడపిల్లలు, మగపిల్లలు ఉంటే 2 ఆడపిల్లలు ఉన్నారు. మేము మా భర్త వాళ్ళు 3, 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. అందులో అందరికి 2 పిల్లలు, లాస్ట్ 2 ఆడపిల్లలు అనమాట. కాకపోతే మనం ఏం చేయాలి? మనం మారాలి, మనం ఎదగాలి అని కాదు, మన ఇంట్లో నుంచి మనకు సపోర్ట్ ఉండాలి. మన పిల్లల్ని ఎట్లా పెంచుతాము, మన పిల్లలకి కూడా ఆడపిల్లల్ని, చెల్లెల్ని ఇట్లా ఉండాలి, అక్కని ఇట్లా ఉండాలి, ఇంపార్టెన్స్ ఏంది, వాళ్ళని ఎట్లా గౌరవించాలి, వాళ్ళకి ఎట్లా మర్యాదలు చూసుకోవాలి అని చెప్పేసి మనం ఇంట్లో మనం ఎట్లా బిహేవ్ చేస్తామో పిల్లలు మనం చెప్పింది వినరు. ఒక ఎగ్జాంపుల్, ట్రైన్లో అమ్మ పాప అయితే పక్కన కూర్చుని ఆయన ఏమంటాడు, మీ పాపకి ఎంత మంచిగా చెప్పినండి, బుక్కులు పట్టుకొని కూర్చొని చదువుతున్నాడు, మీరు ఒక బుక్ పట్టుకొని చదువుతున్నారు, మీ పాప కూడా చదువుతుంది, ఎంత మంచిగా ఉంటుంది వినేటట్టున్నారు, ఒబీడియంట్ గర్ల్ అన్నట్లు. అంటే ఆమె ఏం చెప్తుంది, మనం చెప్పింది వినరండి పిల్లలు, మనం ఏం చేసిందో మనం చేసే పనులు చూసి వాళ్ళు ఫాలో అవుతారు అని ఆమె చెప్తుంది అనమాట. అంతే, మన పుట్టినప్పటి నుంచి మన ఇంట్లో వాతావరణం ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా బిహేవ్ చేస్తాము, ఎవరిని ఎట్లా రిసీవ్ చేసుకుంటాం బట్టి, దాన్ని బట్టి పిల్లల మెంటాలిటీ ఉంటుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం సొసైటీలో ఏం చూస్తామో అదే నేర్చుకుంటాం. మనం ఇంట్లో మనం ఏం చెప్తామో వాళ్ళకి నేర్పిస్తామో మెయిన్ చిన్నప్పుడే కదమ్మా డెవలప్ అయ్యేది బ్రెయిన్. నీకు ఏది మంచి ఏది చెడు అని తెలిసేది. అటువంటప్పుడు మనము ఇప్పుడు ఎవరి పిల్లలు ఎట్లా అంటే బిహేవ్ చేసినా ఏమైనా ఏం నేర్పించింది అమ్మ అంటారు, ఎవరో ఏం నేర్పించింది అన్నారు. కరెక్టా కాదా? మన పిల్లల్ని ఎట్లా పెంచినా ఏం చేసినా వీళ్ళమ్మ పెంచలేదని అంటారు కదా. అంటే ఫస్ట్ బ్లేమ్ వచ్చేది వాడికి మంచి బుద్ధి లేకపోతే, వాడు మంచి తయారు కాకపోతే కూడా మననే అంటారు. మనం చాలా చెప్పాలనుకుంటాము, మంచి కావాలి, మా పిల్లలు బుద్ధిమంతులు కావాలి, మంచి చదువుకోవాలి, మనం పెట్టే ఎఫర్ట్స్ పెడతాము. కానీ మనము ఇంకొకరు మన పిల్లల్ని ఏదైతే చూపకుండా పెంచాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఆడపిల్లలకి ఇంకా ముందుకు పోవాలి మనం అందరము. ఇప్పుడు ప్రజెంట్ రిజర్వేషన్లు ఉన్నాయి, ఏ గవర్నమెంట్ వచ్చినా కొత్త స్కీమ్లు తీసుకొని వస్తాం ఉన్నారు, మనకు సపోర్ట్ చేయడానికి అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మనం అవన్నీ మనకు వచ్చిన అవకాశాలను అందుకొని ముందుకు పోవాలి, ఇంకా మనం ఎదగాలి అని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చాలామంది సోదరిమణులతో పాటు వాళ్ళ పతులంతా బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం. నేను ఈరోజు ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఇది వేదిక కాదు. ఈరోజు మహిళా దినోత్సవం రోజు కూడా పురుషులే మాట్లాడితే మరి మహిళలు ఎప్పుడు మాట్లాడాలనే ఉద్దేశంతో మీరే మాట్లాడుకోవాలా, మీరే కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి మేము అందుకే పక్క రూమ్లో ఉన్నమాట. మీరందరూ ఫ్రీగా ఫీల్ అవుతారు, ఫ్రీగా మీ ఆటపాటలు కావచ్చు, ముచ్చట్లు కావచ్చు, మీ అన్ని విషయాలు చర్చించుకుంటారు అని చెప్పి మేము అందరినీ దొరుకుని పక్క రూమ్లోకి పోయినాం. అసలు మీరందరూ మాట్లాడుకుంటారు, చర్చించుంటారు, ప్రసంగాలు కూడా చేసి ఉంటారని నేను భావిస్తున్నా.
చాలా విషయాలు చెప్తుంటారు. మీరు చెప్పిన విషయాలు ఇక మళ్ళీ నేను చెప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మహిళా దినోత్సవం ఎందుకు వచ్చిందని కూడా చెప్తుంటారు. చెప్పిందా ఎందుకు వచ్చింది అనేది కూడా, ఎందుకు వచ్చిందని చెప్పిండ్రు. మహిళా దినోత్సవం అనేటటువంటిది ఎందుకు వచ్చిండ్రు అని చెప్పిండ్రు. ఎవరు చెప్పిండ్రు? ఎందుకు వచ్చిందని చెప్పిండ్రు. బట్టల ఫ్యాక్టరీలో 10 గంటలు తగ్గించాలని, అలాగే పురుషులతో సమానంగా వేతనం ఇవ్వాలని. అది మహిళా దినోత్సవం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ రోజు మనం జరుపుకుంటున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవము 111వ 111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. వేతనాలు సమానంగా ఉండాలా, స్త్రీలు పురుషులకు ఏ విధంగా తక్కువ కాదు, వాళ్ళకు ఓటు హక్కు కూడా లేనటువంటి రోజు లోపల ఓటు హక్కు కూడా రావాలా, వీటన్నిటితోటి పోరాట ఫలితం వచ్చిందే ఈ మహిళా దినోత్సవం. పురుషుల దినోత్సవం గురించి కూడా చెప్పిర్రా? చెప్పలేరా? మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉన్నట్టే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా ఉంది ఒకటి. నవంబర్ 19 ఇప్పుడు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎట్లా అంటారో, నవంబర్ 19 అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అని కూడా అంటారు. అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఐక్యరాజ్య సమితి అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఏది మంచిది, ఏది చెడ్డది, దేన్ని గుర్తించాలా, దేన్ని గుర్తించకూడదు అనేటటువంటిది అది నిర్ణయిస్తుంది. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మాత్రము ఐక్యరాజ్య సమితి గుర్తించింది, పురుషుల దినోత్సవాన్ని గుర్తించలేదు. ఇక్కడ ఇది జరిగింది. అంటే ఏమనుకుంటారు ఇంకా అంటే మా దాన్ని గుర్తించడానికి మీరు అంతా సపోర్ట్ కొడుతున్నారు. ఇదేమో 111 ఏళ్ల క్రితము మహిళా దినోత్సవం స్టార్ట్ అయితే 1990లో, అంటే దాదాపు ఇప్పుడు 32-33 ఏళ్ళు అవుతుంది. ఇది స్టార్ట్ అయింది. ఎందుకు గుర్తించబడలేదని నేను అనుకుంటున్నా అంటే, మహిళలకు మార్చి 8 మాత్రమే ఒక రోజు పెట్టి 365 రోజుల 364 రోజులన్నీ మాయాన్ని భావించే వాళ్ళు ఉన్నారు చాలా మంది. మిగిలినవన్నీ ఇక మళ్ళీ సపరేట్ అయితే ఏం గుర్తినటువంటి మేము ఎందుకు మళ్ళీ అర్థం అన్నట్టు ఇక వాళ్ళకి అది గుర్తించినట్టు అనిపిస్తుంది. కాబట్టి మనం అందరము, నేను ఈ మధ్య అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కొంతమంది మీరు విని ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మాత్రమే తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి తెలిసిన వాళ్ళు అంతా తెలియని వాళ్ళకి చెప్పి ఉంటారు, ఈ పాటికి బాగా నేర్చుకొని ఉంటారు. మనము ఆడపిల్లలను ఏ విధంగా సమానంగా చూడాలా, ఎందుకంటే మీరు ఇంకొక వీడియో చూసిరో చూడలేరో నాకు తెలియదు, కానీ ఈ మధ్యన నేను ఈ కరీంపూర్ దగ్గర, కోట్పల్లి మండలం కరీంపూర్ దగ్గర క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది. మరి ఇందులో ఎంతమందికి తెలుసో కానీ అక్కడ ఆధ్యాత్మికత, మానసిక ప్రశాంతత, యోగా ఇటువంటివి నేర్పుతుంటారు. చాలా దేశాల నుంచి వస్తుంటారు, చాలా రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. కొన్నిసార్లు తెలుగులోనే మొత్తం ఉంటుంది, తెలుగు వాళ్ళే వస్తుంటారు. కొన్నిసార్లు ఏమో హిందీ వాళ్ళు వస్తుంటారు, హిందీ రాష్ట్రాల నుంచి. ఇంకా కొన్నిసార్లు ఏమో ఇంగ్లీష్ వాళ్ళు కూడా వస్తుంటారు, వేరే వేరే దేశాల నుంచి, వేరే వేరే చాలా కంట్రీస్ నుంచి కూడా వస్తుంటారు. మొన్న ఈ మధ్య నేను పోయినప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా ఆ రోజు దాదాపు 600-700 మంది వచ్చింది. నన్ను ఇట్లా మాట్లాడమని చెప్తే దాదాపు ఒక 30-40 నిమిషాలు వాళ్ళతో నేను చర్చ పెట్టింది. ఆ వీడియో మనం వినాలి, కొంతమంది వింటే మనకు అంటే
అంటే మనకు అంటే మీకు ఒక్కరికే కాదు, మాతో సహా మా కుటుంబానికి కావచ్చు, మీ కుటుంబాలకు, పిల్లలకు, ముఖ్యంగా పిల్లలకు కూడా ఉపయోగకరమయ్యేటటువంటిది. దాంట్లో కొన్ని విషయాలు నేను కొన్ని బుక్స్ నుంచి కావచ్చు అవన్నీ కూడా కోట్ చేసి చెప్పడం జరిగింది. మీరు మరి ఎంతమంది విన్నారో దీంట్లో చెప్పాలి. విన్నారా ఒక్కరన్నా అసలు? అయితే ఆ రోజు క్వాంటమ్ యూనివర్సిటీకి వచ్చిన స్పీచ్ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే, సార్ ఏమని చెప్పారంటే, అక్కడ ఉన్న అందరికీ అడ్రస్ చేసుకుంటూ మన లోపల అందరు కూడా లీడర్స్ ఉన్నారు. మనం ఆ లీడర్షిప్ని ఎలా బయటికి తేవాలనేది మనం ఆలోచించాలి. పాలిటీషియన్ అండ్ లీడర్ అనేది చాలా 2 డిఫరెంట్ థింగ్స్. ఎవ్రీవన్ క్యాన్ బీ అ లీడర్, మేబీ నాట్ ఎవ్రీవన్ కెనాట్ బీ అ పాలిటీషియన్ అని చెప్పారు. సో మనము మన పిల్లల గురించి సార్ తన ఎగ్జాంపుల్ చెప్పారనమాట. లైక్ అందరూ అడుగుతున్నారు మీ పిల్లలు ఏం చేస్తుంటారు అని. సో సార్ చెప్పారనమాట, మేము డాక్టర్స్ అని చెప్పేసి మా పిల్లల్ని కూడా డాక్టర్స్ చేయాలి అని మాత్రం అనుకోలేదు. సో వాళ్ళకి ఏమి ఇష్టం ఉందో అది చేయిస్తున్నాము అని. సో సార్ ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇక్కడ మన ఇష్టాలని మన పిల్లల మీద రుద్దకూడదు. మనకి డాక్టర్ అవ్వాలి అనుకున్నాం కాబట్టి మనం కాలేకపోయాము కాబట్టి పిల్లలని డాక్టర్స్ చేయాలి అనుకొని వాళ్ళని ఫోర్స్ చేసి ఆ ప్రొఫెషన్లోకి పంపించకండి. వాళ్ళకి ఏది ఇష్టం ఉందో అది చేయించండి. ఎప్పుడైతే అలా చేయగలుగుతారో వాళ్ళు తమంతా లైక్ సెల్ఫ్ ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళు మంచి చేసే అవకాశం ఉంది, సమాజంకి కూడా మంచి చేసే అవకాశం ఉంది అని అన్నారు. ఇంకొకటి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే, సమయస్ఫూర్తి లౌక్యంగా ఉండడం గురించి ఐన్స్టీన్ గురించి చెప్పారనమాట. అది